నా తెలంగాణ, నా ఆంధ్రప్రదేశ్ తోటి మధ్యవర్తులకు, పెళ్లిళ్ల పేరయ్యలకు, మ్యారేజ్ బ్యూరో మీడియేటర్లకు నా నమస్కారం. నేను మీ సాయిబాబా. అయితే ప్రతి మధ్యవర్తి మార్కెట్ లోకి వస్తున్నాడు. కొత్తోళ్ళు కావచ్చు, పాతోళ్ళు కావచ్చు, చాలా విషయాలు తెలివై, అవగాహన లేదు, చెప్పేటోళ్ళు లేరు. ఒకవేళ మీకు తెలిసినా మీరు ఇంకొకరికి చెప్పారు, ఎందుకంటే వాడు ఎక్కడ హుషారైపోతాడు అని. ఇప్పుడు దయచేసి మీకు తెలిస్తే చెప్పే ప్రయత్నం చేయండి. సీనియర్ ఉండొచ్చు, జూనియర్ ఉండొచ్చు, లేదంటే తప్పులు చేస్తూ ఉండొచ్చు. తప్పులను రెక్టిఫై చేసి అయ్యా ఇట్లా కాదు ఇట్లా అని తోటి మధ్యవర్తికి, ప్రతి మధ్యవర్తి సహకరించాలి. అప్పుడే మన వివాహ వ్యవస్థ అనేది కాపాడబడుతుంది. ఇక మనం మన మనసులనే మనం ఉంచుకుంటే అది కరెక్ట్ కాదు. దానిలో భాగంగా ఈ రోజు నేను ఒక ఫార్ములాని తీసుకొచ్చిన. చాలా మందికి తెలియదు ఈ విషయం. అంటే ఎట్లా ఉంటది, ఏమేం కావాలి. మనం ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక సైనికుడు ఎలా ఉంటాడు అని అంటే అన్ని తీసుకెళ్తాడు. స్వెటర్ తీసుకెళ్తాడు, డ్రెస్ వేసుకుంటాడు, బందూకులు తీసుకెళ్తాడు, తుపాకులు తీసుకొస్తాడు, చిన్న తుపాకి తీసుకుపోతాడు, పెద్ద తుపాకి తీసుకెళ్తాడు, టోపీ తీసుకెళ్తాడు, హెల్మెట్ తీసుకెళ్తాడు, కావాల్సిన తిండికి తగ్గ సామాగ్రి తీసుకెళ్తాడు. ఏదన్నా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఏమన్నా చలికి వ్యాజిలైన్ కావచ్చు, లేకపోతే ఎండ కొడితే ఏదన్నా కూలింగ్ కావచ్చు, ఏదైనా డ్రింక్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకెళ్తున్నాడు. అయితేనే ఆడపోయి యుద్ధం చేయగలుగుతున్నాడు. మీరేం తీసుకుపోతున్నారు? ఏమీ లేదు. పోతున్నారు, బొమ్మ లెక్క కూర్చుంటున్నారు, సంబంధం చూపిస్తున్నారు, వస్తున్నారు. మీరు ఏంది అని అంటే ముందే ప్రిపేర్ అవ్వాలా, ప్రతి విషయాన్ని గురించి ప్రిపేర్ అవ్వాలా. అదే ఈరోజు చెప్పబోతున్నా. దాని ఫార్ములా ఏంది అని అంటే పి అంటే పొటెన్షియల్. పొటెన్షియల్ అనేది ఎలా వస్తుంది అంటే మధ్యవర్తికి ఫీల్ అయితే వస్తది, ప్రయత్నిస్తే వస్తది, తెలుసుకుంటే వస్తది. చాలా మంది ఏం చేస్తారనంటే ఒక బయోడేటా పట్టుకొని, 2 బయోడేటాలు పట్టుకొని తిరుగుతారు తప్ప పొటెన్షియల్ ను ఏర్పరచుకోరు. అంటే ఒక కులానికి తగ్గట్టు నీకు ఎన్ని బయోడేటాలు కావాలి, ఒక డౌట్స్ సంబంధం ఉంది, వాళ్ళు ఏమేమి అడుగుతారు, వాళ్ళకి ఎట్లాంటి సర్వీస్ ఇవ్వాలా, ఎట్లాంటి బయోడేటాలు చెప్తే వింటారు. లేదంటే రెడ్డిస్ ఉన్నారు, 2వ సంబంధాలు ఉన్నాయి. లేదంటే మనకు భార్య చనిపోయిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఏం కావాలన్నా అది ఇవ్వకుండా, ఏం కావాలన్నా మీరు సమకూర్చుకోకుండా, మీ దగ్గర ఏమీ లేకుండా మీరు మాట్లాడతారు. ఇది ఉందా అంటే ఉంది సార్, యాడనో ఉంది, యాడుందంటే ఆ ఫోన్ లో ఉంది, ఇంకో మధ్యవర్తి దగ్గర ఉంది, ఎక్కడనో ఉంది, కానీ మీ దగ్గర మాత్రం ఏముండదు. ఏదో ఉన్న ఆ 2 చూపిస్తారు, ఆ ఫోటోలు చూపిస్తారు, ఆడ 5,000 తీసుకొస్తారు. ఆ తర్వాత ఇక వాడు అవసరం కాబట్టి కస్టమర్ ఏం చేస్తాడు అంటే ఇక తప్పక మీ దగ్గర ఏదో 5,000 కడతాము, చూసుకో లేరు కదా, ఇక మా అమ్మ చూడడు, మా నాయన చూడడు, మా మామ చూడడు, తప్పదని చెప్పేసి మీకు అప్పచెప్తాడు. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే సరైన సర్వీస్ ఇయ్యరు. అయితే ఉదాహరణకి ఏంది అని అంటే ఈ ప్రయత్నము ఫీల్ అనేది ఎలా వస్తది అని అంటే నీలో ఉంటది, ప్రతి ఒక్కరికి ఉంటది. అది ఇప్పుడు హనుమంతుడికి తెలియని విషయం ఏంది అని అంటే నాకు ఎన్ని బలాలు ఉన్నాయని ఆయన ఏం చేసిండు, ఫీల్ అయిండు, ప్రయత్నించిండు. అయితేనే ఆయన చేతిలో ఆయన గుట్టను కూడా లేపగలిగాడు, సంజీవని పర్వతాన్ని లేపగలిగాడు. మనం కూడా అట్లా ప్రయత్నం చేయాలి. ప్రతిదీ ఎవరికి పుట్టుకతోని ఎవరు నడవరు, ఎవరు ముందుకు సాగరు, ఎవరికి మాటలు రావు, ఎవరు తినరు డైరెక్ట్ గా. ప్రతిదీ నేర్చుకోవడం అనేది పొటెన్షియల్ ను క్రియేట్ చేస్తుంది, నీ బలాలను చూపిస్తుంది, నీ బలం ను క్రియేట్ చేసేది పొటెన్షియల్. కాబట్టి ప్రతి మధ్యవర్తి మనం చేస్తున్న పనిలో ముందుగా క్రియేట్ చేసుకోవాల్సింది పొటెన్షియల్. మరి పొటెన్షియల్ ఉంటే సరిపోతుందా అని అంటే సరిపోదు. మళ్ళీ ఇంకోటి కావాల్సింది ఏంటంటే ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే ప్రతి మధ్యవర్తి ఎన్విరాన్మెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఎన్విరాన్మెంట్ అంటే గాలి, నీరు, ఆకాశం అనుకుంటున్నారు కదా, మన ఫీల్డ్ కి అది కాదు. ఎన్విరాన్మెంట్ అంటే తోటి మధ్యవర్తులు ఎక్కడ ఉంటారు, అసోసియేషన్లు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఎలా సంబంధాలు సెట్ చేస్తున్నారు, ఆన్లైన్ ఎలా ఉంది, ఆఫ్లైన్ ఎలా ఉంది, వాళ్ళ ప్రయత్నాలలో ఏమైనా లోపాలు ఉన్నాయా, వాళ్ళ ప్రయత్నాల్లో ఏమైనా నిర్ణయాలు కరెక్ట్ గా ఉన్నాయా అనేది నువ్వు ప్రతిరోజు దాని గురించి ఆ ఎన్విరాన్మెంట్ ను క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఒక ఉదాహరణకు ఇప్పుడు ఒక విత్తనం నాటాలి, ఎక్కడ నాటుతావు? పోయి భూమి మీదనే నాటుతావు, దాన్ని తీసుకుపోయి బండ మీద అయితే నాటవు కదా. అట్లనే ప్రతి విషయాన్ని నేర్చుకునే టైంలో మనము ప్రయత్నం అనేది చేస్తున్నప్పుడు తప్పు ఒప్పులు అనేవి తెలుస్తాయి, ఏది ఎక్కడ ఏం చేయాలని. కాబట్టి ఎన్విరాన్మెంట్ అంటే ఎలా ఉండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటి, మనకు విషయాలు ఏంది, సమాజం ఎలా ఉంది, సమాజంలో ఎలా ఉంటే ప్రవర్తిస్తే బాగుంటది, కులాలు ఎన్ని ఉన్నాయి, ఓసీలో ఎన్ని కులాలు వస్తాయి, బీసీలో ఎన్ని కులాలు వస్తాయి, ఎస్సీలో ఎన్ని కులాలు వస్తాయి, అసలు హిందువులు అంటే ఎవరు, క్రిస్టియన్లు అంటే ఎవరు, కన్వర్టెడ్ అంటే ఎవరు, ఇట్లా నీ ఎన్విరాన్మెంట్ ను క్రియేట్ చేసుకోవాలా. అప్పుడు నీకు ఎంతో కొంత అనుభవం ఉందని చెప్పేసి నీకు కస్టమర్ నిన్ను గుర్తిస్తాడు. నువ్వు రెడ్డిస్ లో ఏం శాఖలు ఉన్నాయంటే నీకే తెలియదు, నువ్వు పోతావు సంబంధంకు, ఏం శాఖలు ఉన్నాయంటే ఏముండదు, మొటాటి గుడాటి 2 తెలుస్తాయి, మిగతాయి తెలియదు. ఆంధ్రాలో ఏముంటాయి, తెలంగాణలో ఏముంటాయి, రాయలసీమలో ఏముంటాయి అనేది ప్రతిదీ అది నీకు ఎన్విరాన్మెంట్ కిందకి వస్తుంది. అంటే తెలుసుకోవాలి. ఆ ఎన్విరాన్మెంట్ అంటే నువ్వు మాట్లాడే మాటల్లోనే సృష్టించగలగాల, చెప్పగలగాల. అప్పుడే ఎదుటోళ్ళు నీకు ఫైల్ ఇస్తారు. అవును ఈ మధ్యవర్తి ఈ పెళ్లిళ్ళ పేరయ్యా ఖచ్చితంగా నాకు సంబంధం చేస్తాడని నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఎన్విరాన్మెంటే సరిగ్గా లేకపోతే నిన్నెవరు పట్టించుకోరు మార్కెట్ లో. సరే పొటెన్షియల్ క్రియేట్ చేసుకున్నావు, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నావు. ఆ తర్వాత కావాల్సింది ఏంటంటే గ్రోత్. ఈ గ్రోత్ అనేది ఎలా వస్తుంది అని అంటే మనం ప్రతిరోజు లర్నింగ్. ఈ లర్నింగ్ అంటే ఏంటిది,
నేర్చుకోవడం అంటే ఏంటిది? కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, ఇంగ్లీష్ లో మాట్లాడడం అంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు వినాలి. అప్పుడు ఏమైతుంది అంటే నువ్వు మాట్లాడే మాటల్లో కావచ్చు, బిహేవియర్ కావచ్చు, అన్ని మారుతాయి. ఆ మారినప్పుడు ఏమైపోతుంది అంటే నీకు ప్రతిదీ తెలుస్తుంది. చాలా మంది ఏమంటారు అంటే నాకు నేర్పించేటోళ్ళు లేరు, లేకుంటే నా దగ్గర డబ్బులు లేవు, నేను ఆర్థికంగా బాగలేను, నేను దీన్ని తిట్టుకుంటా చెప్పాలనో లేకపోతే ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు. కానీ చాలా మందికి ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటది, ప్రతి విషయము మీ చేతుల్లోనే ఉంది, ప్రతిదీ మీరు నేర్చుకునే సత్తా మీకు ఉంది. కానీ దాన్ని ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రీల్స్, అనవసరమైన రీల్స్లు, అనవసరమైన జోకుల మీద టైం ఇన్వెస్ట్ చేస్తారు. అది ఎంత ఇన్వెస్ట్ చేస్తారా అంటే చాలా ఇన్వెస్ట్ చేస్తారు. మీరు చేస్తున్న మధ్యవర్తిత్వం గురించి నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయరు. బయట సమాజం ఎలా ఉంది పెళ్లిళ్ళ విషయంలో అనే దాని గురించి ప్రయత్నం చేయరు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఆ నవ్వుడు, ఈ నవ్వుడు, ఈ జోకులు, ఆ జోకుల మీద ఇన్వెస్ట్ చేస్తారు మీరు. అదే మీరు దాన్ని ప్రాపర్ గా వాడండి. అయితే మనకు గూగుల్ తల్లి ఉన్నది. గూగుల్ తల్లి ఏమైతే ఉందో గూగుల్ తల్లి మనకు అన్ని నేర్పిస్తుంది. మరి ఇంకొక ఆమె కూడా ఉంది. ఎవరామె? యూట్యూబ్ అక్క. ఈ యూట్యూబ్ అక్క ఏం చేస్తున్నది? నీకేం కావాలో కొట్టు, నేను ఇస్తా. గూగుల్ తల్లే కాదు, అలా బిడ్డలు కూడా ఉన్నారు. అట్లనే పెద్ద ఆమె యూట్యూబ్ అక్క. ఆమె కూడా మనకు నేర్పిస్తుంది, వీడియో రూపంలో నేర్పిస్తుంది. తల్లి ఒక విధంగా చెప్తే అక్క ఇంకా సూపర్ చెప్తుంది. మరి అక్క ఉండంగా, తల్లి ఉండంగా, అందరు ఉండంగా మనం ఎందుకు డబ్బు లేదను, లేకపోతే నాకు చేత కాదను, లేకపోతే అదంతా ఎవరు చేస్తున్నారు మిస్టేక్స్? నువ్వే. సరే ఇదంతా బాగుంది, ఇవంతా నువ్వు ఇవి నేర్చుకుంటావు, అదే పొటెన్షియల్ ఏర్పరచుకుంటావు, ఎన్విరాన్మెంట్ ఏర్పరచుకుంటావు, గ్రోత్ ను కూడా ఏర్పరచుకుంటావు. కానీ ఇదంతా జరగాలంటే ఏం కావాలా? దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? అతను ఇంగ్లీష్ లో ఏమంటారు? దాన్ని ఇంటెన్షన్ అంటారు. ఆ తర్వాత అంటే ఆగమాగం చేసుడు. ఇంటెన్షన్. ఏ పదాలు ఎక్కడ వాడాలనో అక్కడే వాడాలా. అయితే ఈ వర్బ్స్ నేర్చుకోండి. ఇంగ్లీష్ లో వర్బ్స్ ఉంటాయి. మీరు వర్బ్స్ నేర్చుకోరు, ఏం నేర్చుకోరు, వచ్చేస్తారు అంతే. ఇంగ్లీష్ లో ఏమున్నాయి, ఏముండదు. అయితే ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో ప్రతి వ్యక్తి లోపల ఇంటెన్షన్ అనేది అవసరం. ఈ ఇంటెన్షన్ ఏం చేస్తుంది అని అంటే మీ పొటెన్షియల్ని ఏర్పాటు చేస్తుంది, ఎన్విరాన్మెంట్ను సృష్టిస్తుంది, గ్రోత్ను కూడా సృష్టిస్తుంది. ఈ ఇంటెన్షనే లేకపోతే ఏ మనిషి కూడా నాకు తెలిసి భూమి మీద బతుకుడైతే అనవసరం. ఇంటెన్షన్ అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉండాలా. ఉంటే ఏమవుతుంది అంటే ప్రతిరోజు నిన్న అది నిద్ర లేపుతుంది. నువ్వు 5 గంటలకు లేవాలంటే నీకు కావాల్సింది ఇంటెన్షన్. ప్రతిరోజు ఉండాలా. 9 గంటలకు ఆఫీస్కి రావాలనుకుంటున్నావు, వస్తావు, నీకు ఇంటెన్షన్ ఉంటే వస్తుంది. నీకు ప్రతిదీ సాధించాలనుకుంటావు, డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు, ప్రతిరోజు దాని అఫర్మేషన్స్ వినాలి, డబ్బు గురించి ఆలోచించాలి. ఇంటెన్షన్ ఉంటే ఏమవుతుంది అంటే మనకు నేచర్ సపోర్ట్ చేస్తుంది. అయితే చాలా మంది ఏం చేస్తారు అని అంటే తగ్గుదామని చెప్పేసి ఏం చేస్తారు అని అంటే జిమ్ లో జాయిన్ అవుతారు. జిమ్ లో జాయిన్ అయిన వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే వస్తాడు, జిమ్కి వస్తాడు, ఏదో ఇక ఆడ కూర్చుంటాడు, పాటలు వింటాడు, అంతే. ఆడ ఏం చేయడు, జిమ్ చేయడం మన చేయడు, ఏదో పబ్లిక్ చూడగలిగి వస్తాడు, అంతే. ఆడు చెయ్యడు. ఇంకో పిల్లగాడు ఉంటాడు, ఉదయం 5 గంటలకే లేస్తాడు, 5 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వస్తాడు. ఇంకో పిల్లగాడు ఉంటాడు, ఆ పిల్లగాడు 5 గంటలకు లేస్తాడు, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిమ్కి వస్తాడు. అంటే కారణం ఏంది? ఇది వచ్చి మళ్ళీ గంట సేపు జిమ్ చేస్తాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఇంటెన్షన్ ఉంటేనే జరుగుతుంది. డెడికేషన్ మళ్ళీ సపరేట్ సబ్జెక్ట్. అది ఇంటెన్షన్ ఉంటేనే డెడికేషన్ వస్తుంది. నీకు ఇంటెన్షన్ లేకపోతే డెడికేషన్ ఎందుకు వస్తుంది? చేస్తేనే కదా ఏం చేయాలనేది వచ్చేది. కాబట్టి ఇంటెన్షన్ అనేది ఇక్కడ ఖచ్చితంగా ప్రతి మనిషి ఏర్పరచుకుంటే ఈ ఫార్ములా అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఈ జీ రావాలి అంటే ఫస్ట్ ఇంటెన్షన్ అలవాటు చేసుకోండి. ప్రతిరోజు ప్రతి మధ్యవర్తి ఆంధ్ర తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కావచ్చు, పెళ్లిళ్ళు చేస్తా కాదు, ఫీల్ అయినావు, దానికి ప్రయత్నం ఏంది, ఏం నేర్చుకుంటున్నావు, కస్టమర్కి ఎలా ఉంటున్నావు, కస్టమర్తో పాటు ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఇవన్నీ ప్రతిరోజు నేర్చుకోండి. నేను మీకోసం ఉన్నా. ప్రతిరోజు మళ్ళీ కొత్త విషయంతో వస్తా నేను. కాబట్టి ప్రతి మధ్యవర్తి కస్టమర్తో ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి, మీరు డబ్బులు ఎలా సంపాదించాలనే సెక్షన్లో మళ్ళీ రేపు తర్వాయి భాగంలో కలుద్దాం. అందరికీ నమస్తే. జై భారత్.